హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హరిత టెర్రస్ గార్డెన్. ముందు మీరు వీడియోస్లలో చూశారు కదా పసుపుని ఎలాగా బాయిల్ చేయాలి, ఎంత కలర్ వచ్చే వరకు బాయిల్ చేయాలి అని. ఆ బాయిల్ చేసిన వాటిని అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. ఆ ముక్కలుగా కట్ చేసినవన్నీ ఎండలో ఆరబెట్టుకుంటే మనకు ఇలాగ వచ్చేసింది అనమాట. ఇది మనం వంటల్లో వాడుకోవడానికి పనికొస్తుంది. దీన్ని అంతా ఇప్పుడు తీసుకెళ్ళి గ్రైండ్ చేయించుకుంటే మనకి ప్యూర్ పసుపు, మనం వంటల్లో వాడుకునే ప్యూర్ పసుపు, ఆర్గానిక్ పసుపు రెడీ అయిపోయింది. అలాగే కొన్ని పసుపు కొమ్మలు ఏం చేసామంటే పచ్చిగా, అంటే ఉడకపెట్టకుండానే ఎలాగైతే ఉన్నాయో వాటిని అలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని అన్నిటినీ కూడా డ్రై చేశారు. ఇదేంటంటే చిన్నపిల్లలు మన ఇళ్లలో వాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ పసుపు పట్టించుకోవడానికి స్నానం చేసేటప్పటికి యాంటీబయాటిక్ లాగా స్కిన్కి పనికొచ్చేలాగా దాన్ని ఎండబెట్టి పెట్టుకున్నాం. ఇంకా కొన్ని పసుపు కొమ్మలు అలాగే పెట్టుకున్నాం, అంటే అవి మళ్ళీ మనం పండించాలి కదా, సో దాన్ని నాటి మళ్ళీ పసుపు పండించుకోవడం కోసమని కొన్ని పసుపు కొమ్మలను అలాగే పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, లైక్ చేయండి.